సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి బేబీ వెయిట్ గురించి చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా మదర్ వెయిట్ గురించి కూడా. సో కొంతమందికి ఏంటంటే బేబీ వెయిట్ అనేది బాగానే ఉంటుంది, కానీ మదర్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. అండ్ కొంతమందికి మదరే ఎక్కువ ఒబెసిటీగా అయిపోతూ ఉంటుంది, కానీ బేబీ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్కాన్ రిపోర్ట్స్ని బట్టి మనకి వీక్లీ అమౌంట్ అంటే వీక్కి మనకి ఎంత వెయిట్ ఉండాలి ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. దానికి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెక్ చేసుకుంటే వీళ్ళకి ఒక్కొక్కసారి బేబీ వెయిట్ అనేది బాగుంటుంది, ఒక్కొక్కసారి బేబీ వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది, మదర్ వెయిట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అసలు మదర్ వెయిట్ అనేది ప్రెగ్నెన్సీలో ఎంతవరకు ఇంక్రీజ్ అవ్వాలి, అండ్ మదర్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దాని గురించి, అండ్ బేబీ వెయిట్ ఎంత ఉండాలనే దాని గురించి ఈరోజు వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో ఏంటంటే స్టార్టింగ్లో అంటే 1 to 16 వీక్స్ వరకు మాత్రం కొంచెం బేబీ వెయిట్ అనేది మామూలుగానే ఉంటుంది, అండ్ మదర్ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు అప్పటి వరకు ఒక 55 kgs ఉంటే కొంతమంది 53కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ టైంలో మనము ఎక్కువగా వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. దాని తర్వాత ఫుడ్ అనేది సరిగా తీసుకోము, అస్సలు కొద్ది రోజుల వరకు కూడా మనకి ఒక టిఫా స్కాన్ వరకు తీసుకున్నాం. సో టిఫా స్కాన్ వరకు కూడా మనకి ఫుడ్ ఐటమ్స్ అనేవి సరిగా తినబుద్దేయదు. కానీ అట్లీస్ట్ మీరు తగ్గకుండా కొంచెం వెయిట్ అనేది ఎంత మీరు 55 ఉంటే ఆ 55 అలా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే తీసుకున్న ఫుడ్ ఎంత వెళ్తున్నా కానీ మీరు ఫ్లూయిడ్స్ అనేవి తీసుకోవడం, అండ్ దాని తర్వాత రైస్ బదులు చపాతీ ఇలాంటివి మీకు తినబుద్ధి అయినంత వరకు కూడా ట్యాబ్లెట్స్ అనేవి వేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ గ్యాస్ ట్యాబ్లెట్ అనేది వేసుకోండి. మీరు వేసుకుంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. అండ్ పులుపు వస్తువులు కూడా కొంచెం అవాయిడ్ చేస్తే కొంచెం ఫుడ్ అనేది తీసుకున్నది అరిగి కొంచెం ఒంటికి పడుతుంది అనమాట. మినిమం మీరు 1 to 4 kgs వరకు అయితే ఒక 5వ నెల టిఫా స్కాన్ వరకు మాత్రం మీరు పెరగాలన్నమాట. సో బేబీ వెయిట్ బాగున్నా కానీ మీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవుతుందని అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ డెలివరీ టైం వరకు బేబీ వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ వెయిట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే బేబీ వెయిట్ అనేది బాగుంది కానీ నా వెయిటే ఇంక్రీజ్ అవ్వట్లేదు అన్నారు కాబట్టి సో మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు బేబీ వెయిట్ టిఫా వరకు బాగానే ఉంది అనుకుంటాం, కానీ మళ్ళీ 8వ నెలలో తీసే గ్రోత్ స్కాన్లో బేబీ వెయిట్ తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకు మీరు ఫుడ్ ఐటమ్స్ అనేవి కరెక్ట్గా తీసుకోండి. డైట్ విషయంలోకి వస్తే మాత్రం నేను చాలా వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. మీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి అండ్ బేబీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా షేర్ చేస్తాను. అవన్నీ చూసుకొని మీరు ఖచ్చితంగా బేబీ వెయిట్ అనేది 9వ నెల వరకు 2.5కి అబవ్ ఉండేలాగా చూసుకోవాలి. మనకి 8 monthsకి వచ్చేసరికి 1.6, 1.3 అలా ఉండాలి. బేబీ వెయిట్ 1.5 kgకి దగ్గరగా ఉండాలి. సో ఇలా ఉంటేనే బేబీ హెల్దీగా ఉన్నట్టు. అండ్ మీ వెయిట్ వచ్చేసి అప్పటి వరకు ఒక 7 kgలైనా పెరగాలి. 55 ఉన్న మీ వెయిట్ అనేది ఒక 62కి కూడా వచ్చేస్తే మీ వెయిట్ అనేది చాలా మంచిది. సో లేదంటే మొత్తం ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఒక 5 kgs అన్న మీరు ఇంక్రీజ్ అవుతే చాలా మంచిది అనమాట. ఎంత తిన్నా కానీ మనకి వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అని అంటే మాత్రం అప్పుడు కార్బోహైడ్రేట్స్ని పెంచుకోవచ్చు. మీరు రైస్ క్వాంటిటీ అనేది పెంచుకోండి. కర్రీ కూడా మంచి పోషక విలువలు ఉన్న వెజిటేబుల్స్ అనేవి తీసుకుంటే మాత్రం, అండ్ ఆలు ఇలాంటివి తీసుకుంటే కొంచెం దుంపకి సంబంధించినవి తీసుకుంటే మీ వెయిట్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అందులోనూ బేబీకి పోషక విలువలు అందేలాగా చూసుకోవాలి. ఓన్లీ రైస్, పికిల్స్ ఇలాంటివి కాకుండా కొంచెం అన్ని క్వాంటిటీలో కరెక్ట్గా ఉండేలాగా మీ మీల్ అనేది ఉండాలి. సో నేను చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి కూడా పెట్టాను. అండ్ మీల్స్ అనేవి నేను ఏమేమి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలనేది కూడా మీకు షేర్ చేశాను. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ బాగానే ఉంది కదా, మా వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా ఏం కాదని అనుకోవద్దు. సో ఖచ్చితంగా మీ వెయిట్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, లేదంటే సడన్గా బేబీ వెయిట్ డిక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో మీ ఫుడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎన్ని చేసినా కానీ బేబీ కోసమే. సో ఈ 9 నెలల్లో ఒక 3 నెలలు మీకు ఫుడ్ తినబుద్ధి కాదు, కానీ 3 నెలల తర్వాత నుంచి మంచి ఆహార పదార్థాలు మీకు తినబుద్ధి వేసినవన్నీ కూడా ఎక్కువ పులుపు, కారం, మసాలా ఇవి అవాయిడ్ చేసి, అండ్ బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి కొంచెం లైట్గా స్పైసీనెస్ తక్కువ చేసుకొని తీసుకుంటే మాత్రం మీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బేబీ వెయిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరీ వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నాము, బేబీ వెయిట్ పెరగట్లేదు అనుకుంటే మాత్రం మీరు కొంచెం కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి. రైస్ క్వాంటిటీ తగ్గించి కర్రీ క్వాంటిటీ పెంచాలి. అండ్ బాయిల్డ్ ఎగ్ 2 తీసుకోవాలి.
అండ్ ఎక్కువగా క్యాలరీ కౌంట్ అనేది చేసుకొని తీసుకుంటే మీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వదు, ఓన్లీ బేబీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఉన్నదానికంటే అంటే 15 కేజీల వరకు కూడా పెరుగుతూ ఉంటారనమాట. ప్రెగ్నెన్సీ మొత్తంలో ఒక 11 కేజీల వరకు పెరిగితే సరిపోతుంది. అంతకు మించి పెరిగితే మాత్రం ఆఫ్టర్ డెలివరీ మనకి ఇబ్బంది అవుతుంది. సో వెయిట్ అనేది ఎక్కువగా వెళ్ళిపోవద్దు, అసలు పెరగకుండా ఉండొద్దు. సో అలా ఉండాలి అని అంటే మనం ఫుడ్ డైట్ అనేది కరెక్ట్గా చేయాలి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ వెయిట్ అండ్ మీ వెయిట్ గురించి ఉన్న చిన్న చిన్న డౌట్స్కి కామెంట్స్కి నేను రిప్లైగా ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.